అసలు నువ్వు సోనీ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు అంతలా తాగావు? సారీ నిషి, ఏదో తెలియకుండా జరిగిపోయింది. నా కారు పంక్చర్ అయింది. అదే అసలు. ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో నాకు చెప్పొద్దు యువరాజ్, ప్లీజ్. ఇంకోసారి అలా జరగదని మాత్రం చెప్పు చాలు. ఇంకోసారి అలా జరగదు నిషి, నన్ను నమ్ము. ఆ సోనీ జగదాత్రి మనిషి యువరాజ్. మనల్ని విడదీయటానికి దానికోసం పనిచేస్తోంది. నువ్వు ఆ సోనీకి దగ్గరైతే జగదాత్రి మన మీద గెలుస్తుంది. సోనీ జగదాత్రి మనిషా? ఏం మాట్లాడుతున్నావు నిషి? నిజం యువరాజ్. ఆ జగదాత్రి నాకు దగ్గరవ్వడం కోసం తను వేసిన ప్లాన్ ఇదంతా. నువ్వు జగదాత్రి వేసిన ఒక పావువి అంతే. మన మంచి కోసమే చెప్తున్నాను. నువ్వు ఇవాల్టి నుంచి సోనీకి దూరంగా ఉండు. కానీ తన అసిస్టెంట్ కదా. వదిన సోనీని నీకు దూరంగా వేరే డిపార్ట్మెంట్కి పంపుతానని చెప్పింది. ఆ తర్వాత తనని ఆఫీస్లో నుంచి ఎలా తీసేయాలో ఆలోచిస్తానని చెప్పింది. కాబట్టి అప్పటి వరకు నువ్వు దానికి దూరంగా ఉండు చాలు. సరే నిషి. యువరాజ్, నువ్వు నాకు దూరమైతే నేను బతకలేను యువరాజ్. నిషి ఏం మాట్లాడుతుంది? అసలు సోనీ జగదాత్రి మనిషి అవ్వడం ఏంటి? ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. వీలైనంత త్వరగా సోనీతో మాట్లాడి అసలు ఏం జరుగుతుందో కనుక్కోవాలి. ఏమండో శ్రీమతి గారు, ఏయ్ ఎందుకు కొడుతున్నావు? దాత్రి, మాట్లాడుతుంటే పలకవేంటి? దాత్రి, నేను నీకు కనిపిస్తున్నానా లేదా నేను ఇన్విజిబుల్ అయిపోయానా? నాకు శక్తులు వచ్చాయా? నేను సూపర్ మ్యాన్ అయిపోయానా? అంత కోపంగా చూస్తున్నావంటే ఖచ్చితంగా నేను కనిపిస్తున్నాను. అమ్మయ్యా. అవును, అసలు నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు? నీకు తెలీదా? తెలీదనే కదా అడుగుతున్నాను. బాగా ఆలోచించు. నా కోపం వచ్చే పని నువ్వేం చేయలేదా? చేయలేదా అంటే చేయలేదు. పక్కాగా చేయలేదంటావా? నేనైతే ఏం చేయలేదు, కానీ నువ్వు ఇలా పట్టి పట్టి అడుగుతుంటే చేశానేమో అని డౌట్గా ఉంది. కానీ ఏం చేశానో గుర్తు రావడం లేదు. ఇవాళ లాడ్జ్కి వెళ్ళినప్పుడు నువ్వు నా కోపం వచ్చే పని అక్కడ ఏం చేయలేదా? లాడ్జ్లో ఏంటి ఆ ముద్దు గురించి మాట్లాడుతున్నావా? ఏ ముద్దు కాకుండా ఇంకేమైనా చేసావా? ఏం మాట్లాడుతున్నావు దాత్రి? ముద్దు కాకుండా నేనేం చేయలేదు. అసలు ఆ ముద్దు కూడా నేను పెట్టలేదు, ఆ అమ్మాయి వచ్చి ముద్దు పెట్టింది. కానీ నువ్వు మాత్రం బొమ్మలా ఉండి అక్కడ ముద్దు పెట్టించుకున్నావు కదా? అంటే అంత టక్కున జరిగిపోయింది దాత్రి, లేకపోతే నేనెందుకు పెట్టించుకుంటాను? తెలియక జరిగినా తెలిసి జరిగినా తప్పైతే జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటావు? నువ్వే ఏదో ఒకటి ఫిక్స్ అయి ఉంటావు కదా, చెప్పు ఏం చేద్దాం? నీకు తెలుసు కదా. అమ్మో, ఇప్పుడు మళ్ళీ బుగ్గలు రుద్ది రుద్ది కడుగుతానంటావా? దాత్రి, పోయినసారి నువ్వు రుద్దిన రుద్దుడికి బుగ్గలు 2 రోజులు వాచిపోయాయి. ప్లీజ్ దాత్రి, వద్దు దాత్రి. ఏంటి వద్దా? కోపంగా ఉన్నావా, నవ్వుతున్నావా? హోయ్, నిన్ను భయపెట్టడానికి అలా సీరియస్ గా ఉన్నట్టు యాక్ట్ చేశా. అబ్బా, అంటే ఆ అమ్మాయి ముద్దు పెట్టినందుకు నా మీద ఏం కోపం లేదు కదా?
అది మన మిషన్ లో భాగం కేదార్. కేడి వల్ల జరిగిన పొరపాటుకి కేదార్ మీద నాకెందుకుంటుంది కోపం? అవును కదా, కోపంగా ఉన్నామని తెలియగానే లాజిక్ అంతా మర్చిపోయాను. పర్లేదులే, సార్ గారికి నేనంటే కొంచెం బానే భయం ఉంది. బానే కాదు దాత్రి, బాగా భయం ఉంది. గుడ్, ఇలాగే మెయింటైన్ చెయ్. అలాగే మేడం. సరే కానీ కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. చెయ్. అమ్మీ, ఈడుండావా? నీకోసము ఇల్లంతా ఎతకతా ఉండా. అబ్బోడితో రేత్రి మాట్లాడమని చెప్పుండా. మాట్లాడినావా? మాట్లాడనత్తయ్య. సోనీకి దూరంగా ఉండమని చెప్పాను. తనకి నాకు మధ్య వస్తున్న గొడవల వల్ల నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో చెప్పాను. అది నువ్వు చూస్తా ఉండమ్మీ, అబ్బోళ్ళో మార్పు ఎట్ట వస్తుందో. అబ్బోడికి నువ్వంటే శానా ఇష్టం, కానీ ఆ అమ్మి పని కట్టుకొని అబ్బోడికి దగ్గర అవ్వాలని చూస్తే అబ్బోడు మాత్రం ఏం చేస్తాడు చెప్పు? సోని మోసగత్తె అని తెలిసిపోయి ఉండాది. దాని వెనక ఉండేది జగదాత్ర అని కూడా తెలిసిపోయి ఉండాది. నువ్వు మారిపోయి ఉండావు. ఇంకా ఏంది ఆలోచిస్తా ఉండావు? ఆ సోనీ గురించి అత్తయ్య. నా జోలికొచ్చినా నేను వదిలేసేదాన్ని, కానీ అది నా కాపురం జోలికొచ్చింది. దాని మీద ఎలా పగ తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నా. ఏందమ్మీ నువ్వు తెలివి లేకుండా మాట్లాడుతా ఉండావు? ఇంట్లో మెయిన్ విల్లన్ వదిలేసి ఆ సైడ్ విల్లన్ల మీద పగ తీర్చుకుంటానంటా ఉండవు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. మొత్తం చేసిందా జగదాత్రి అయితే ఆమెని వదిలేసి ఆ సోని గురించి ఏటికి ఆలోచిస్తా ఉండావు అంటాండా. ఈ అమ్మిని దారిలోకి తెస్తే ఆ అమ్మి ఏం చేయలేదు గదో. అవును కదా. అయితే ఆ జగదాత్రి మీద రివెంజ్ తీసుకోవాలత్తయ్య. ఒక్కసారిగా అమ్మిని ఏమి చేయలేమమ్మీ. కొంచెం కొంచెంగా ఆ అమ్మిని మెల్లమెల్లగా కొడతా ఉండాలా. ఇంట్లో ఏం చేసినా దెప్పి పొడుస్తా ఉండాలా. అదే ఆ అమ్మికి పెద్ద శిక్ష. అవును కదా, పదండి చెప్తాను. తీసుకోండమ్మా. కాఫీ తీసుకోండి బాబుగారు. అమ్మగారు, మీరు వచ్చేసారా? ఉండండి, మీకు కూడా మంచి కాఫీ తీసుకొస్తాను. ఆగు ఆగు ఆగు. ఏ జగదాత్రి, నువ్వు వెళ్ళి నాకు కాఫీ పెట్టి తీసుకురా. చిలకమ్మ తీసుకొస్తానని అంది కదా నిషి, మళ్ళీ ఎందుకు జగదాత్రికి చెప్తున్నావు? పనిదానికి పని చెప్తే మీరెందుకు అంతలా ఫీల్ అవుతున్నారు వదినా? అమ్మా నిష్క, నీకు జగదాత్రి మీద కోపం ఉందని ఇక్కడున్న అందరికీ తెలుసు. ఎందుకు పొద్దున్నే గొడవ? కొద్ది రోజులు మీరు ఒకరికొకరు దూరంగా ఉంటే సరిపోతుంది కదా. ఏంటి మావయ్య ఇది? నేనొక చిన్న కాఫీ అడిగినందుకు ఇంత డిస్కషనా? అయినా జగదాత్రికి నాకు ఈ గొడవలు పడ్డాలు కామనే కదా. ఏమి జగదాత్రి, నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా.